ఒక వ్యక్తి శృంగారంలో శృంగారంలో రియల్‌గా చేస్తున్నప్పుడు నటించడు కదా! నటించడం వల్ల స్త్రీని రంజింపజేయొచ్చు. నటన అంటే స్త్రీలు సినిమాల్లో నటించి పురుషులను రంజింపజేస్తారు, రెచ్చగొడతారు కదా! అలా పురుషుడు నిజమైన శృంగారం కాకుండా అదనంగా నటిస్తే భ్రమ కలిగి ఆమె భ్రమకు లోనైద్దనమాట. ఇలా చేయొచ్చు. కానీ దీనివల్ల పురుషుడికి వచ్చేది ఏం లేదు. అవసరం కూడా లేదు. స్త్రీ లొంగిపోయినంక వాళ్ళెందుకు చేస్తాడు? ఆమెను శృంగారం చేసి వీడు లాభం చేసుకుంటాడు కానీ ఆమెను నటిస్తే వీడికి వచ్చేది ఏం లేదు. కాకపోతే ఆమె రెచ్చిపోద్ది. కానీ ఎవరు చెయ్యరనమాట. అట్లుంటదనమాట. కానీ అలా చేస్తే స్త్రీ రంజింపబడుతుంది. అద్భుతంగా భావప్రతి పొందుతుంది. కామతృప్తి. కానీ ఎవరు చేయరు. అవసరం లేదు కాబట్టి. ఆల్రెడీ మన సుఖం కోసమే మనం చేసుకుంటాం కానీ మన తీవ్రత పొందనుకుంటాం కానీ అవసరంగా నటించి మనం సుఖానికి దూరమై ఆమెను సుఖ పెట్టాలనుకో అంటే ఉద్రేకం కలిగించాలనుకోం కదా. కానీ అలా చేస్తే ఎట్లుంటది? అదిగో అలా అన్నట్టు మీరు ఒక విషయాన్ని మామూలు విషయాన్ని కూడా నటించి చేయడం వల్ల ఇతరులకు ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. అట్లా అనమాట. అలా చేయడం వల్ల ఇతరులకు ఆ విషయం ఇంట్రెస్ట్ గా కలుగుతుంది. మనకు అది ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది అనమాట. కానీ దీనివల్ల వచ్చేది ఏం లేదు. ఏం లేని విషయాన్ని ఎందుకు చెప్తాం? కానీ అలా చెప్తూనే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఇట్లా చెప్పడం విషయం. ఇది ఎలాంటిదంటే పరీక్ష పాస్ అయిన ఆల్రెడీ అయినాక కూడా మళ్ళా పరీక్ష కోసం ప్రిపేర్ అంటే ఎందుకు చదువుకుంటాం? చదువుకో కదా. ఒక పరీక్ష లేదు, పరీక్ష రాస్తున్నావు. అయినా సరే ప్రిపేర్ ఎందుకు అవుతావు? అయితే ఐపీఎస్ రాయకుండా ఐపీఎస్ శ్రద్ధగా చదువుకుంటాడు, పిచ్చోడు అనుకుంటాడు. అలా ఒకసారి సినిమా చూసినావు, మళ్ళీ చూస్తావు, ఆల్రెడీ చూసింది. సరే 2 సార్లు చూస్తున్నాను కదా, 3వసారి 4వసారి కూడా కొత్త సినిమా లాగే పడించి వాళ్ళగా చూస్తావా? అలా చూసిన సినిమా కదా. శృంగారం కూడా అంతే అన్నట్టు. మన భావప్రాప్తి కోసం, మన కామం కోసం చేసుకునేది తప్ప స్త్రీని రంజింపజేయడానికి మనం నటించాం కదా. నటిస్తే ఆమెకు అద్భుతంగా ఫీలింగ్స్ కలుగుతాయి, రంజింపజేయబడుతుంది. కానీ మనకు వచ్చేది ఏముండదు కదా. అగో అట్లా అన్నమాట. మీరు కూడా ఒక మామూలు విషయాన్ని ఆర్టికల్ చదివి అవసరం లేకుండా చెప్తే ఇలా ఎలా ఉంటుందో అలా చెప్పండి. అప్పుడు ఇంట్రెస్ట్ గా ఉంటుంది చెప్పే విధానం. ఇదే అనమాట. సినిమా కూడా ఇలాగే తీస్తారు. నార్మల్ విషయాన్ని కూడా ఇంట్రెస్ట్ గా చెప్తే ఎలా ఉంటుందో అట్లా అవసరం లేని విషయాన్ని కూడా అవసరం ఉన్నట్టుగా చెప్తే ఎలా ఉంటుందో అలా తీస్తారంట. సినిమా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏ కథ అయినా మీరు కూడా ఏ కంటెంట్ అయినా అలా చెప్పండి, ఇంట్రెస్ట్ ఉంటుంది జనాలకు. ఇది ఎలా ఉంటుందంటే మన ఇంట్లో దయ్యాల గురించి మాట్లాడుకున్నాం అనుకో, మన ఇంట్లోనే మనం ఏం చేస్తాం? రాత్రి బయటకు వెళ్తే భయపడతాం. మన ఇంట్లోనే అట్లుంటది. మిగతా రోజుల్లో ధైర్యంగా బాత్రూమ్ లో పోవడం అన్ని చేస్తాం. నేను దయ్యాల గురించి మాట్లాడుకున్నాం అనుకో, ఆ రోజు మనం ఒక్కరు బాత్రూమ్ పోవాలంటే అప్పుడు భయపడతాం. అది 7 గంటలకు 6 గంటలకు చూసారా? అట్లా భయం అయితే ఎట్లనే ఉంటుంది. ఒక ఇంట్రెస్ట్ లేని విషయాన్ని కూడా మనం నటిస్తూ అవసరం లేకుండా దాన్ని ఇంట్రెస్ట్ కలిగిన అవసరం లేకుండా దాన్ని అవసరం ఉన్నట్టుగా కలిగేలాగా చెప్పాలన్నట్టు. చెప్తే జనాలకు అది టాపిక్ అయితే ఇంట్రెస్ట్ గా అనిపిస్తారు.